వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అలాగే చింతపండు కాస్త నానబెట్టుకోవాలి. ఇక ఏదైనా ఒక ప్యాన్ తీసుకుని దానిలో చక్కగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాను. దీనిలో మనం ఏవైతే తరిగిన బెండకాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేసుకునే ముందు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అంతేనండి. ఇప్పుడు ఇవి చక్కగా చూసారు కదా, మనకి ఆయిల్ కూడా ఆల్రెడీ హీట్ అయిపోయింది, దానిలో వేసేసుకోవాలి. దాని తర్వాత వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే తరిగి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇప్పుడు దీనిలో ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, చక్కగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఈ బెండకాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే లాస్ట్లో కాస్త పోపు వేగిన తర్వాత ఇంగువ వేసాను, అంతేనండి. ఇప్పుడు మనం దీనిలో గ్రీన్ చిల్లీస్ వేద్దాం. చూసారు కదా, గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు. మీకు కావాలనుకుంటే ఇవి చిటపట మన పేలుతూ ఉంటాయి కదా, సో మూత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అంతేనండి. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా వరుసగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ తరిగి పెట్టుకున్న అన్నీ కూడా వేసేసాను నేను. ఇప్పుడు అందులోనే పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని చాలా చక్కగా అడుగు నుంచి పైకి, పైనుంచి అడుగుకి చాలా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. చూస్తున్నారు కదండి, మనకి చాలా చక్కగా ఈ పసుపు అలాగే ఏదైతే సాల్ట్ అలాగే బెండకాయ ముక్కలు అంతా కూడా చక్కగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోగా అక్కడ మనకి చింతపండు అయితే నానిపోయింది కాబట్టి చింతపండు గుజ్జుని చక్కగా మనం తయారు చేసుకోవాలి. చింతపండు చాలా చక్కగా బాగా మనకి ఎలా రావాలి అంటే కాస్త పులుసు మనం పెడుతున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. కాస్త గుజ్జు వేసిన తర్వాత మళ్ళీ చిన్న గ్లాస్ వాటర్ ఆ చింతపండులో పోసి ఇంకాస్త గుజ్జు వస్తుంది కదా మనకి, ఈ విధంగా వేశాక ఇప్పుడు మనం బాగా ఈ చింతపండు పులుసులోనే ఈ బెండకాయ ముక్కలు, ఈ టమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఏవైతే మనం వేసిన ఇవన్నీ ఉన్నాయో చక్కగా మనకి బాగా పట్టే విధంగా దీనిలోనే మనం ఉడికించాలి. నీళ్ళు అనేది అసలు పోయకూడదండి. మీరు చింతపండు పులుసులోనే డైరెక్ట్గా మనం వేయించేసాము, చింతపండు పులుసు పోసేసాం అంతే. వాటర్లో మాత్రం ఉడికించొద్దండి, డైరెక్ట్గా చింతపండు పులుసులోనే మనం చక్కగా ఈ విధంగా ఉడికించాలి. చాలా ఈజీగానే మనకి బెండకాయలు, ఈ టమాటోస్, ఆనియన్స్ కానీ చాలా ఈజీగా మహా అయితే ఓ 10-15 నిమిషాల్లోనే మనకి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, అంతే 10 నిమిషాల్లో అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా చక్కగా ఉడకాలన్నమాట, మనకు తెలిసిపోతుంది కదా. సో ఇదండి, చూసారు కదా, ఈ బెండకాయ పులుసు మంచి ఏదైనా ఒక ఫ్రైతో కానీ మనం చక్కగా లంచ్లో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరో మంచి వీడియోతో కలుస్తాను. అలాగే ఇంకో విషయం అండి, దీనికన్నా ముందు నేను టమాటా పప్పు అలాగే బెండకాయ ఫ్రై ఎలా చేశాను అనేది ఒక వీడియో కూడా పెట్టాను, మీరు అది కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి.